హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నరేన్ బ్లాగర్. చాలా రోజులైంది మన ఛానల్లో ఒక చిన్న వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళ ఒక మోటో వ్లాగ్ లాగా వీఆర్ ప్లానింగ్ టు గో టు శ్రీశైలం. శ్రీశైలం అయితే కెమెరా యాంగిల్ మంచిగా, ఐ బిలీవ్ సో. అండ్ ఈ రోజు అయితే శ్రీశైలంకి నేను ఇంకా మా ఫ్రెండ్ ఒక ఉంటాడు కృష్ణ అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. సో మనం అయితే శ్రీశైలంకి మన కొత్త డామినర్ మీద వెళ్తున్నాం. డామినర్ 400 చూసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినా జస్ట్ ఒక చిన్న బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నాం. ఇఫ్ యూ కెన్ సీ దట్, ఈ బ్యాగ్ అంతే. మోస్ట్లీ నైట్ మేము అక్కడ శ్రీశైలంకి ముందు, ఎందుకంటే నైట్ టైం శ్రీశైలంలో రోడ్ క్లోజ్ చేస్తారు కదా. సో అందుకనే వీలైతే తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తాం. లేకపోతే ఇక శ్రీశైలం ముందు ఆగిపోయి ఎర్లీ మార్నింగ్ వెళ్తాం. మాకైతే యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఉంది ఒక దర్శనం లాగా. శ్రీశైలంలో స్పర్శ దర్శనం అని చెప్పేసి టికెట్స్ ఉంటాయి అనమాట. సో ఆ టికెట్స్ బుక్ చేసిండు మా ఫ్రెండ్ నాడు. తెలిసి అవి గోస్. ఇప్పుడైతే ట్యాంక్ మొత్తం ఎంటీ ఉంది. నెక్స్ట్ ఎక్కడైతే పెట్రోల్ బంక్ వస్తుందో అక్కడ ఫిల్ చేసుకోవాలి. చలో దెన్, సీ యూ ఆన్ ద వే. ఇంతసేపు ఎందుకు? ఏంటి నేను బస్ ఎక్కి హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. It's been a while that I've posted something on my channel. So today we have planned to, go for Sri Salem. It's for a short trip. It's around 200 kilometers from my place, and hoping for darshan in the morning around 7 o'clock. So I just started at my place around 5 o'clock, and I picked up my friend Krishna, and we're driving. It's currently the time is 7 o'clock, and we expect to reach Srisalam around 10:30, 11, and hope to see for a better trip. And looks like there's a lot of traffic here on the way, and that's it. We'll meet you on the road. I think the light is kind of dim. And Chudam guys, let's say hope for the better trip. We'll try to meet you in my GoPro view, in the helmet view. Thank you. Super setup actually. Dava cum
చిన్న జాతర లాగా చేస్తున్నారు. సెట్ అంటే సెట్. ఇట్స్ అమేజింగ్. And even the crowd looks heavy here. Look at the cars. Hey guys, good morning. There's some time. మాకు ఇచ్చినైతే 7:30. 7:30కి లోపల వెళ్ళాలి. Actually, నా ట్రెడిషనల్ అటైర్. అందరూ కంపల్సరీ లుంగీస్తోనే రావాలంటారు. అందుకనే ప్రాపర్ సౌత్ ఇండియన్ అటైర్. సో ఇక్కడ క్లాక్ రూమ్ లో ఫోన్స్ అవన్నీ పెట్టేసి head back to Darshan and we'll meet you again after Darshan. కింద 1 యూనిట్ ఇవ్వాలన్నా రెజిస్ట్రేషన్ Hi guys, welcome back to my vlog again. ఈరోజు దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం అరౌండ్ 7:30కి అయిపోయింది. సారీ 7:30కి స్టార్ట్ అయింది. 7:30 నుంచి మమ్మల్ని వెయిటింగ్ హాల్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hour కూర్చోబెట్టిండ్రు. దాని తర్వాత ఆ లైన్లో నిలబడి ఆల్మోస్ట్ 11:30కి బయటకు వచ్చాం. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో మేము వెళ్ళిన దర్శనం వచ్చేసి స్పర్శ దర్శనం అనమాట. స్పర్శ దర్శనం అంటారు అనమాట. సో ఈ దర్శనం స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ మీరు వెళ్ళి ఆ లింగానికి మన నుదుటిని టచ్ చేయొచ్చు. లిటరలీ కెన్ టచ్ ద లింగం విత్ యర్ ఫోర్ హెడ్. మన నుదుటితోటి లింగం ఇట్లా మొక్కి వీ కెన్ కమ్ బ్యాక్ డైరెక్ట్ లింగంని. సో ఇట్ వాస్ రియలీ గుడ్. చాలా మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ దట్స్ ఇట్. అండ్ ఈ దర్శనం ఈవెన్ మీరు కూడా ఇట్లాంటి దర్శనం చేసుకోవాలనుకుంటే స్పర్శ దర్శనం ఇట్ ఈస్ 500 రూపీస్. ఒక్కొక్కరికి పర్ హెడ్ 500 రూపీస్. అండ్ ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఎవ్రీ మంత్ స్లాట్స్ ఓపెన్ అవుతాయి. జస్ట్ లైక్ తిరుపతి టికెట్స్ ఎట్లా ఓపెన్ అయితే అడ్వాన్స్గా, సో ఈ దర్శనం టికెట్స్ కూడా అడ్వాన్స్గా ఓపెన్ అయితే ఈచ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 500 రూపీస్. సో ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇది ఓన్లీ మార్నింగ్ 7:30 to 9:30 వరకే వదులుతారు అనమాట. తర్వాత దాని అలౌడ్ ఉండదు ఎవ్రీడే మార్నింగ్ అట్లా. సో దాట్స్ ప్రిటీ మచ్ ఇట్. అండ్ మేము ఇప్పుడు వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్ అగైన్. ఇట్ విల్ బి అరౌండ్, ఇప్పుడు వచ్చేసి టైం 12:30 అవుతుంది. అంటే 1:30, 2:30, 3:30, 4:35 అరౌండ్ 6కి అట్లా రీచ్ అవుతాం హైదరాబాద్. సో దట్స్ ఇట్ గైస్. సీ యూ ఆన్ ద రోడ్.
గైస్ ఇప్పుడే ఈ మైసిగండి టెంపుల్ లో దర్శనం అయితే చేసుకున్నాం. చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ రోడ్ ఎక్కాలి ఇప్పుడు. ఇంకా ఇంటికి ఆల్మోస్ట్ ఒక 71 కిలోమీటర్ చూపిస్తుంది మా ఇంటికి. కానీ టైం అయితే 2.5 hours చూపిస్తుంది. 71 కిలోమీటర్స్ కి 2.5 hours. సో ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం ఫాస్ట్ గా. దాని తర్వాతనే ఇక మనకి ట్రాఫిక్ తగులుతుంది మొత్తం. బట్ ఇది ఒక చిన్న ట్రిప్ ట్రై చేసినాం. బాడీ చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది. మోటో బ్లాగింగ్ అనుకుంటాం కానీ యూట్యూబ్ లో చూసి అంతా. బట్ ఇట్స్ వెరీ హార్డ్ మ్యాన్. ఇట్స్ వెరీ హార్డ్. అంటే బేసికలీ అలవాటు అవ్వాలి రెగ్యులర్ గా రైడ్స్కి వెళ్తూ. మళ్ళీ రైడ్స్ అంటే ఇట్లా నార్మల్ గా చిన్న చిన్న రైడ్స్ కాదు. అట్ స్ట్రెచ్ అట్లా ఆల్మోస్ట్ ఒక మినిమం 200 కిలోమీటర్స్ రైడ్ ఇట్లాంటివి కొడితే జర. బేసికలీ కంటెంట్ గురించి అని కాదు. ఐఎమ్ నాట్ సర్చింగ్ ఫర్ ఎనీ కంటెంట్ యూట్యూబ్. యూట్యూబ్ లేదో మంచి ప్రాపర్ కంటెంట్ పెట్టాలని ఏం లేదు. ఎందుకంటే ఐఎమ్ ప్రిటీ షూర్ ఆల్మోస్ట్ చాలా మంది చాలా ప్లేసెస్కి వెళ్ళిపోయి ఉంటారు, చాలా రైడ్స్కి వెళ్ళి ఉంటారు. జస్ట్ ఒక డ్రైవ్ లో వెళ్ళాలంటే ఆ ఫీల్ ఎట్లుంటది. టోల్ గేట్ అయితే వచ్చేసింది. నో టోల్ గేట్. కానీ బాడీ కూడా నెక్స్ట్ లెవెల్ డీహైడ్రేట్ అయిపోతుంది.